నీలో ఉన్న లక్ష్య సాధనను బయటికి తీసుకురావాలి. అది 6వ విషయం. నీలో ఉన్న లక్ష్య సాధనను బయటికి తీసుకుని రావాలి. మనిషిని దేవుడు ఎట్లా సృష్టించాడంటే, అతను ఏదో ఒకటి లక్ష్యాన్ని సాధించే వ్యక్తిగా చేశాడు. అతన్ని సాధించకపోతే అతను సంతోషంగా ఉండలేడు. అతను జీవితానికి అర్థం కూడా అతనికి తెలియదు. ఏదో ఒకటి సాధించాలనే కోరిక ప్రతి మనిషిలో ఆ తపన ఉంటుంది. కాకపోతే వయసు పైన పడే కొద్దీ, పెళ్ళిళ్ళు, బాధ్యతలు, బరువులు పెరిగే కొద్దీ ఆ లక్ష్యాన్ని మనం పక్కకు పెట్టేసి ఉన్నదానికి సర్దుకొని పోతుంటాం. ఇంక మనం ఎందుకంటే ఏం చేస్తాంలే అని ఉన్నదానికి సర్దుకొని పోతుంటాం. కానీ ఒక 25 సంవత్సరాలు ఆ వయసులో ఉన్నప్పుడు, 30 సంవత్సరాలు ఆ వయసు లోపల ఉన్నప్పుడు మనిషిలో ఎలాంటి కోరిక ఉంటుందంటే, చదువు ఉన్నా లేకపోయినా, పెద్ద పెద్ద కులం బ్యాక్గ్రౌండ్ ఉన్నా లేకపోయినా, ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి సాధించాలనే తపన మాత్రం ప్రతి మనిషిలో ఉంటుంది. ఆ తపన దేవుడే పెట్టాడు. హల్లెలూయా. మీకు పెళ్ళి కానప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా పెద్ద ఇంట్లో ఉండాలి, బాగా డబ్బులు సంపాదించాలి. ఆడవాళ్ళు అయితే ఈ చేతికి మెడలో బంగారం ఉండాలి, మంచి మంచి చీరలు కట్టుకోవాలి, మంచి మంచి బీరువా నిండా బట్టలే ఉండాలి, 2 బీరు, నాకే స్పెషల్గా ఒక బీరువా ఉండాలి బట్టల కోసం. పురుషులు ఏం ఆలోచిస్తారు? షర్ట్ వేసుకుంటే అది సాయంత్రం దాకా నలగకూడదు, అలాంటి విధంగా బతకాలి. మనందరిలో ఒక జీల్ ఉంది, ఒక లక్ష్య సాధన మనందరిలో ఉంది. కాకపోతే కాలం గడిచే కొద్దీ ఏమైపోయామంటే, ఉన్న పరిస్థితులకు, సమాజానికి సర్దుకొని పోయాం. ఓకే, సో మనందరిలోనూ కూడా ఈ సామర్థ్యం ఉంది. ఈ సామర్థ్యాన్ని బయటికి తీయాలి. లక్ష్య సాధనను, మనలో ఉన్న లక్ష్య సాధనను బయటికి తీసుకురావాలి, విడుదల చేయాలి. హల్లెలూయా. ఒక పెద్ద మాట చెప్తాను, వినండి. అందరికీ పెద్ద మాట కాకపోవచ్చు, కానీ కొంతమందికి మాత్రం ఇది చాలా పెద్ద మాట. ఏ వయస్సులో అయినా సరే, మీరు ఏ వయస్సుకు వచ్చినా సరే, ఒక గొప్ప లక్ష్యాన్ని మీరు సాధించవచ్చు. వయసు అడ్డమే కాదు. ఎందుకంటే మీలో చాలామంది ఏమనుకుంటుంటారంటే, పిల్లలు పుట్టిరు, పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళని చదివించడానికి సరిపోదు, ఇంకా మనం ఏం చేస్తాం, ఎందుకంటే వాళ్ళకి ఏదో తిండి మందం సమకూరిస్తే సరిపోద్ది, చచ్చే లోపల ఒక ప్లాట్ కొని పెడితే సరిపోద్ది. లేదు, ఒక లక్ష్యాన్ని సాధించడానికి మీ వయసుతో సంబంధమే లేదు. ఎంతమంది KFC అనే బ్రాండ్ విన్నర్? KFC ఏంటి? KFC చెప్పండి ఎవరన్నా. KFC అంటే కెంటకీ ఫ్రైడ్ చికెన్. పర్టికులర్గా మీరు గమనించలేదు కానీ ఆ KFC చికెన్ ఆ పీసెస్ ఒక అట్ట ముక్కలో, దాన్ని ఏమంటారు, అట్టతోనే తయారు చేస్తారు. బౌల్ ప్లేటు, అది రెడ్ కలర్లో ఉంటుంది. ఆ ప్లేటు, దాన్ని పార్సల్ చేసే ఆ బాక్స్ ఉంటుంది కదా, అది రెడ్ కలర్లో ఉంటుంది. వాళ్ళు ఇచ్చే కూల్ డ్రింక్స్ కావచ్చు, అవన్నీ కూడా వాళ్ళే తయారు చేసిన, వాళ్ళ దగ్గర నుంచి వస్తాయి డైరెక్ట్. అవన్నీ రెడ్ కలర్లో ఉంటాయి. దాని మీద ఒక బొమ్మ ఉంటుంది. ఆ బొమ్మ ఏంటంటే, ఒక వ్యక్తి తన చేత్తో ఒక ప్లేటు, ఆ ప్లేట్లో చికెన్ ముక్కలు పెట్టుకొని నిలబడ్డట్టుగా ఒక బొమ్మ ఉంటుంది. అది మీరు చూసారో లేదు, ఈసారి చూడండి. ఓకే, ఈసారి చూడండి. మీరు ఇంటర్నెట్లోకి వెళ్ళి KFC చికెన్ అని కొడితే దాని సింబల్ కూడా పడుతుంది. అది దాని సింబల్. ఆ వ్యక్తిని కొంచెం గమనిస్తే మీకు ఏం కనపడుతుంది అంటే, ఆ వ్యక్తి ముసలాయన, నెత్తి తెల్లటి నెత్తి, తెల్లటి గడ్డం, తెల్లటి మీసాలు, సూట్ వేసుకుని ఉన్నటువంటి పిక్చర్ ఉంటుంది దాని మీద. ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ KFC ఓనరే ఆ వ్యక్తి, ఆ ముసలాయన. ఆయన ఫోటోనే వేశారు దాని మీద. ఓకే, ఇప్పుడు ఆయన గురించి నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆయన 60 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి. ఎన్ని సంవత్సరాలు? 60 సంవత్సరాలు పైబడ్డ వ్యక్తి. మీరు అనొచ్చు, అంటే చిన్నప్పటి నుంచి కష్టపడితే ఈరోజు KFC అనేది ప్రపంచం అంతా. KFC ఎక్కడి నుంచి వచ్చిందంటే అమెరికా కంపెనీ. KFC అనేది ఇండియా కంపెనీ కాదు. కానీ ఇండియాలో ప్రపంచవ్యాప్తంగా కొన్ని వందల వేల బ్రాంచులు ఉన్నాయి. అర్థమవుతుందా? బ్రాంచులు చాలా ఉన్నాయి వాళ్ళకి. ఇండియాలో కూడా ఫుల్ గిరాకీ ఉంది KFCకి.
సో మీరు అనొచ్చు చిన్నప్పటి నుంచి కష్టపడితే ఈరోజు ఆ స్థాయికి వచ్చాడని. కానీ వాస్తవం చెప్తున్నాను, అతని యొక్క 60వ ఏటనే ఆ కంపెనీ ప్రారంభించాడు. అతని యొక్క 60వ ఏటనే ఆ కంపెనీ ప్రారంభించాడు. మరి 60 సంవత్సరాల దాకా ఏం చేశాడు అంటే 60 సంవత్సరాల దాకా ఓడిపోతూనే వచ్చాడు. 60 సంవత్సరాల దాకా ఓడిపోతూనే వచ్చాడు. 60 సంవత్సరాల దాకా ఎదురు దెబ్బలు తింటూనే వచ్చాడండి. ఆలోచించండి ఒకసారి. ఏది చేసినా అది సక్సెస్ అవ్వట్లేదు. ఏది చేసినా పోతూనే ఉంది. ఏది చేసినా ఫెయిల్ అవుతూనే ఉంది. లాస్ట్ 59వ ఏటనో 58వ ఏటనో ఒక కంపెనీలో చేరాడు. ఆ కంపెనీలో కూడా 4 నెలలు ఉండలేదు. వాళ్ళు కూడా తీసేశారు. తీసేసే ముందు కొన్ని ఫారిన్ కంపెనీస్ తీసేసే ముందు కొన్ని డబ్బులు ఇస్తాయి అతని మిగతా జీవితం గడపడం కోసం. కొన్ని డబ్బులు ఇస్తే ఆ కొంచెం డబ్బులతో ఏం చేశాడంటే అతని ఇంటి దగ్గర ఒక చిన్న హోటల్ ఓపెన్ చేశాడంట. ఒక చిన్న హోటల్. ఆ హోటల్ ఏంటంటే కోడి తీసుకొచ్చి కట్ చేసి దాన్ని పీసుల్లాగా చేసి దాన్ని అమ్మేటువంటి. అది అనుకోకుండా టేస్ట్ చాలా బాగా చేసేవాడు. అది బాగా రుచించింది జనాలకి, బాగా సేల్ అవుతుంది. అలా డెవలప్ అయింది. కొద్ది సంవత్సరాల్లోనే ప్రపంచానికి వ్యాపించింది ఆ బిజినెస్. 60 సంవత్సరాల వయసులోనే, 60 సంవత్సరాల తర్వాత మాట ఇది. 60 సంవత్సరాల దాకా ఒక మనిషి ఓడిపోతూ వచ్చి 60 సంవత్సరాల తర్వాత సక్సెస్ అవుతాడంటే అవ్వచ్చు. ఆమెన్. కాబట్టి మీరు ఏదైనా ఒక లక్ష్యాన్ని సాధించాలి అనుకుంటే అది మీ వయస్సు ఏమాత్రం దానికి అడ్డు కానే కాదు. హల్లెలూయా. ఇప్పుడు కూడా మీరు ప్రారంభించవచ్చు. చెప్పండి, ఇప్పుడు కూడా ప్రారంభించవచ్చు. చదువు అడ్డము కాదు. నా దగ్గర చాలా స్టోరీలు ఉన్నాయి చెప్పాలంటే. చదువు అడ్డము కాదు. చదువుకున్న చాలామంది బికార్లు అయ్యారు, చదువు లేని చాలామంది కోటీశ్వర్లు అయ్యారు. ఆ స్టోరీస్ మీకు బాగా తెలుసు నాకంటే. మీ ప్రాంతము అడ్డు కాదు. మీరు పల్లెటూరులో ఉన్నా కూడా బాగా సంపాదించవచ్చు. నిజానికి మీకే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. హల్లెలూయా. సో మీలో ఉన్నటువంటి ఆ లక్ష్య సాధనను ప్రారంభించడానికి వయస్సు అడ్డము కానే కాదు. ఆ ఆలోచన ఉండి ఈరోజు మీ మనసులోంచి తొలగించండి. ఏది అడ్డము కాదు. ఇంకో మాట చెప్తాను. అపోస్తలుడైన పౌలు చెప్పాడు, నన్ను బలపరచు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. చెప్పండి ఒకసారి, నేను సమస్తము చేయగలను. హల్లెలూయా. సమస్తం మీరు చేయగలుగుతారు. మీరు సమస్తము చేయగలుగుతారు. సాతాను ఎలాంటి వాడంటే మీ దగ్గరకు వచ్చి ఇది నీ వల్ల కాదు, నీకు ఈ శక్తి లేదు, నీకు ఈ సామర్థ్యం లేదు, ఇది నీ చేత కాదని సాతాను అబద్ధాలు చెప్పి నిన్ను మోసం చేయడానికి ప్రయత్నం చేస్తాడు. కానీ నువ్వు చేయగలుగుతావు. ఎందుకంటే నిన్ను బలపరిచేది యేసు కాబట్టి. హల్లెలూయా. నా సొంత శక్తితో నిజంగా నేను చేయలేకపోవచ్చేమో, నా సొంత బలముతో నిజంగా నేను చేయలేకపోవచ్చేమో, కానీ యేసు నన్ను బలపరిచినప్పుడు నేను ఖచ్చితంగా చేయగలుగుతాను. హల్లెలూయా. యేసు మిమ్మల్ని బలపరిచినప్పుడు ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. ఆమెన్. మొత్తం సబ్జెక్టులు ఫెయిల్ అయినా మళ్ళీ పాస్ అవ్వచ్చు. హల్లెలూయా. చెప్పండి ఒకసారి. యేసు బలపరుస్తాడు. లక్ష్య సాధనను మీరు బయటికి తీసుకురావాలి. వినండి, కొంచెం ముందుకెళ్ళి కొన్ని విషయాలు ఈరోజు డీటెయిల్గా చెప్తాను. మంచి ఆలోచనకి గొప్ప లక్ష్యానికి తేడా ఉంది, డిఫరెన్స్ ఉంది. మంచి ఆలోచన అంటే ఏంటి, లక్ష్యం అంటే ఏంటి? రెండు ఒకటి కాదు. మంచి ఆలోచన, లక్ష్యం రెండు ఒకటి కాదు. చెప్పండి అందరూ ఒకసారి. మంచి ఆలోచన, లక్ష్యం, ఈ రెండు వేరు విషయాలు. మంచి ఆలోచన అంటే అర్థం ఏంటంటే, నేను ఒక మంచి ఇల్లు కట్టాలి అనుకోవడం ఒక మంచి ఆలోచన. ఆ పిల్లల్ని బాగా చదివించాలి, అదొక మంచి ఆలోచన. మంచి ఆలోచనలు అందరికీ ఉంటాయి. మీలో మంచి ఆలోచన లేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అందరికీ మంచి ఆలోచన, నా పిల్లల్ని బాగా చదివించాలి అని. ఎవరికి లేదు? బాగా డబ్బులు సంపాదించాలి, ఎవరికి లేదు? మంచి ఇల్లు కట్టాలి, ఎవరికి లేదు ఆలోచన? బాగా బతకాలి, ఎవరికి లేదు ఆలోచన? అది మంచి ఆలోచన మాత్రమే. మీ జీవితంలో కేవలం మంచి ఆలోచనలే మాత్రమే ఉంటే ఏ ఉపయోగం లేదు.
ఇక్కడే ఉన్నారా, ఇంటికి వెళ్ళిపోయారా? కేవలం మంచి ఆలోచనలు ఉన్నంత మాత్రాన ఏ ఉపయోగము లేదు. బాగా బతకాలి, బాగా పిల్లల్ని చదివించాలి, బాగా సంపాదించాలి, మంచి ఇల్లు కట్టాలి అని మంచి ఆలోచనలు ఉన్నంత మాత్రాన ఏ ప్రయోజనము లేదు. మంచి ఆలోచనలు అందరికీ ఉంటాయి, కానీ నీకున్న ఆ ఆలోచనను నువ్వు లక్ష్యముగా మార్చాలి. హల్లెలూయా. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్, మంచి ఇల్లు కట్టాలి అనే ఒక ఆలోచన ఉంది. అది మంచి ఆలోచన కాదా? కానీ ఆ ఆలోచన అలా ఉన్నంత వరకు అది ఎప్పటికీ నెరవేర్చబడదు. దాన్ని నువ్వు ఒక లక్ష్యముగా మార్చాలి. అంటే అర్థం ఏంటి? పలానా సంవత్సరం కల్లా పలానా స్థలంలో నేను ఈ విధంగా ఇల్లు కట్టాలి అని ఒక ప్లాన్ వేసుకుంటావే, అది లక్ష్యం. హల్లెలూయా. పలానా చోటు ప్లేస్ నువ్వు డిసైడ్ చేసుకున్నావు, దానికి సంబంధించిన ప్లాన్ వేసుకున్నావు, ఇది పలానా సంవత్సరం కల్లా చేయాలనుకుంటున్నావు. దానికి మంచి ఇల్లు కట్టాలి అనే ఆలోచనకి తేడా ఉందా లేదా? దానికి దీనికి తేడా ఏంటి? ఇది కేవలం ఆలోచన, మంచి ఇల్లు కట్టాలి అంతే ఆలోచన. కానీ లక్ష్యం అంటే ఏంటి? నువ్వు ప్లేసు నిర్ణయిస్తున్నావు, దాన్ని ఎలా కట్టాలో ప్లాన్ వేసుకుంటున్నావు, ఎప్పటికల్లా దాన్ని కంప్లీట్ చేయాలో కూడా ప్లాన్ వేసుకుంటున్నావు. ఒక ప్లాన్ ఉంది అంటే అది ఒక లక్ష్యం అవుతుంది. కేవలం మంచి ఇల్లు కట్టాలి అనుకున్నంత మాత్రం అది ఎప్పటికీ జరగదు. 10 కేజీలు బరువు తగ్గాలని జీవితాంతం అనుకున్నావు, నువ్వు తగ్గవు. దాన్ని ఒక లక్ష్యముగా చేసుకోవాలి. వచ్చే సంవత్సరం ఈ డేట్ కల్లా, ఈ తారీఖు కల్లా నేను 10 కేజీలు తగ్గాలి, దాని కొరకు నేను ఈ పనులు చేయాలని చెప్పేసి ఒక లక్ష్యంగా ఎంచుకొని దాంట్లోకి దిగి నువ్వు పనులు ప్రారంభించినప్పుడు ఏమవుతుందంటే అది సాధన జరుగుతుంది, అది సాధ్యం అవుతుంది. మంచి ఆలోచనలు అందరికీ ఉంటాయి, లక్ష్యమే అందరికీ ఉండదు. ఎందుకు నువ్వేమి సాధించలేకపోతున్నావు అంటే మంచి ఆలోచనలు లేక కాదు, ఒక లక్ష్యం ఏర్పరచుకోకపోవడం వల్ల. వింటున్నారా? ఆమె చెప్పండి ఒకసారి. చెప్పండి. ఆలోచన మాత్రమే కాదు, లక్ష్యం కూడా కావాలి. సో మంచి ఆలోచనకి లక్ష్యానికి డిఫరెన్స్ ఉంది. మంచి ఆలోచనలు అందరి దగ్గర ఉంటాయి, కానీ దాన్ని లక్ష్యంగా మార్చాలి. ఆమెన్. నేను ఒక నిర్ణయానికి వచ్చాను, ఇప్పటి నుంచి నేను ఎప్పుడైతే 30 సంవత్సరాలు ఆ వయసుకు దాటానో, ఆ 10 సంవత్సరాలు, ఆ 30 నుంచి 40 సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాల్లో కొన్ని విషయాలు నేను నిర్ణయించి పెట్టుకున్నాను. ఈ 10 సంవత్సరాల టైంలో నేను ఏమేమి సాధించాలో, ఏమేమి చేయాలో నేను నిర్ణయించి పెట్టుకున్నాను. ఒక లక్ష్యం నాకుంది. ఆశపడట్లేదు, ఏదో మంచి ఆలోచనలు చేయట్లేదు, ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసి పెట్టుకున్నాను. అర్థమవుతుందా? నేను అడుగుతున్నాను ఈ రోజున, మీ లక్ష్యం ఏంటి? ఈ సంవత్సరం అయిపోయాక మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చూడాలనుకుంటున్నారు? ఏమన్నా ప్లాన్ వేసారా ఈ సంవత్సరానికి? ప్రతి సంవత్సరం మనం అందుకని ఇయర్ ప్లాన్ అయిపోతుంటాం. ఈ సంవత్సరం ఏం చేయాలనుకుంటున్నారు? ఏంటి మీ ప్లాన్? చాలామంది ఏం చేస్తారంటే రోజులు గడుస్తున్నాయి, రోజులతో పాటు వీళ్ళు నడుస్తున్నారు. పట్టాల మీద రైలు పోతున్నట్టే పోతున్నారు, వీళ్ళు కూడా రోజులతో పాటు పోతున్నారు. కాదు. అలా ఉన్నప్పుడు నువ్వు గొప్ప విషయాలు సాధించలేవు. నువ్వు గొప్ప విషయాలు సాధించాలి అంటే ఒక క్లియర్ పిక్చర్ నీ దగ్గర ఉండాలి. ఆమెన్. ఇల్లు కట్టాలనుకుంటున్నారా? స్థలం లేకపోయినా పర్వాలేదు, స్థలం కొనకపోయినా పర్వాలేదు, దానికి సంబంధించిన డబ్బులు లేకపోయినా పర్వాలేదు, మీరు ఫస్ట్ ఒక ఇంజనీర్ దగ్గరికి వెళ్ళి ఎలాంటి ఇల్లు కట్టాలనుకున్నారో ఒక ప్లాన్ తయారు చేయించండి. ఫస్ట్ ఏమి లేకపోయినా పర్లేదు, ఒక ప్లాన్ చేయించండి. 500 రూపాయలు ఇంజనీర్ దగ్గరికి వెళ్తే ప్లాన్ వేసి ఇస్తాడు, మంచి బొమ్మ గీసి ఇస్తాడు, కంప్యూటర్ ప్రింట్తో తీసుకొచ్చి పెట్టండి. ఇంట్లో వేస్తున్నాము, ఇలాంటి ఇల్లు నేను కట్టబోతున్నాను, ఇదే నేను కట్టబోతున్నాను, దీంట్లో నేను నివసించబోతున్నాను, దీంట్లో నేను నా పిల్లలు ఉండబోతున్నారు అని ప్రకటించండి. అది నీ లక్ష్యం. హల్లెలూయా. మంచి ఇల్లు కట్టించు ప్రభా అనడానికి, ఇది ఇలాంటి ఇంట్లోనికి నేను వెళ్ళబోతున్నాను అనడానికి చాలా డిఫరెన్స్ ఉంది. చాలామంది ఇల్లు కడుతున్నాడు, డబ్బులు లేవు. ఫస్ట్ మాట్లాడేది డబ్బులు కాదు లేకపోవడం, నీ దగ్గర ప్లానే లేదు నీ దగ్గర. ఫస్ట్ కడదామని నిర్ణయించుకున్నప్పుడు మేస్త్రిని అడుగుతా, ఎట్ట కట్టమంటావు మేస్త్రి? అడ్డదిడ్డంగా కట్టి ఆ రూమ్ చెడగొడతారు. కొంతమంది అప్పుడు వెళ్ళి చేపిస్తారు ప్లాన్, కట్టించే ముందు వెళ్ళి ప్లాన్ చేపిస్తారు కొంతమంది. పెద్ద ఇల్లు కట్టాలంటే కట్టించిన తర్వాత ఈ కిచెన్ అడుపెట్టుంటే బాగుండేది, ఈ దర్వాజా అడుపెట్టుంటే బాగుంది, అప్పుడు కట్టిన తర్వాత మళ్ళీ ఇది సరిగ్గా చూడాలి, ఆ ప్లాన్ వేసినోడు సరిగ్గా లేడని చెప్పేసాను. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయంటే ఫస్ట్ నువ్వు ఒక లక్ష్యాన్ని కలిగి లేవు కాబట్టి. ఆమెన్. హల్లెలూయా. కొంతమంది పోయిన సంవత్సరం మొత్తం వేస్ట్ చేసినాం, అప్పుడే 30 సంవత్సరాలు వచ్చిందా నాకు?
అప్పుడే 30 సంవత్సరాలు వచ్చినాయి నాకు అని చెప్పేసి అంటాం. 30 సంవత్సరాలు కాదు, అట్నే కళ్ళు మూసుకుని ఉంటే 50 కూడా వస్తాయి. కొన్ని రోజుల తర్వాత కాలువ దిబ్బల మీద నీది కూడా ఉంటుంది. ఏముంది గర్వకారణం? లక్ష్యము నీకు ఒక స్పష్టంగా ఉండాలి. నువ్వు చచ్చిపోయే లోపల ఏమి చేయాలనుకున్నావు ఈ భూమి మీద? ఏం చేయాలనుకున్నావు ఈ భూమి మీద? నీ పిల్లల కొరకు ఏం చేయాలనుకున్నావు ఈ భూమి మీద? ఎలా ఉండాలనుకున్నావు నీ జీవితాన్ని? లక్ష్య సాధన నీకు నీ కళ్ళ ముందు కనబడాలి. ఆమెన్. చాలామంది ఆలోచిస్తున్నట్టున్నారు. ఇప్పుడైనా ఆలోచించండి కనీసం. ఇప్పుడు దాకా ఎట్లా అయిపోయింది, ఇప్పుడన్నా ఆలోచించండి కొంచెం. ఇప్పుడన్నా కొంచెం మేలుకోండి. ఇప్పుడన్నా మేలుకొని ఇప్పుడన్నా కూర్చొని రాయండి. హల్లెలూయా. గొప్ప చెప్పడం కాదు కానీ మేము ఎలా ఉండాలనుకుంటున్నాం, మేము స్పష్టంగా మా దగ్గర ఉంది క్లియర్ పిక్చర్. మేము ఎలాంటి ఇంట్లో ఉండాలనుకుంటున్నాం, ఎలాంటి వెహికల్స్లో తిరగాలనుకుంటున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం ఈ జీవితంలో, ఏం చేసి జీవితాన్ని ముగించాలనుకుంటున్నాం, మా దగ్గర ప్లాన్ ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మంచి ఆలోచన ఉంటే సరిపోదు, దాన్ని ఏం చేయాలి? దాన్ని ఒక లక్ష్యము చేయాలి, ఒక ఎయిమ్ చేయాలి. దాన్ని స్పష్టంగా నీ కళ్ళ ముందు కనబడేటట్టుగా ఉండాలి. నీ దగ్గర ఏది లేనప్పుడే నీ కళ్ళ ముందు ఆ పిక్చర్ కనపడాలి. ఆమెన్, హల్లెలూయా. ఏమి లేకపోయినా పర్లేదు, చెప్పండి ఈ మాట, ఏమి లేకపోయినా పర్లేదు, కానీ ఆ విజన్ ఉండాలి, ఆ దర్శనం ఉండాలి, అది నీ ఆ కళ ఉండాలి నీ కళ్ళ ముందు. ఇదే నా జీవిత ఆశయం, ఇదే నా జీవిత లక్ష్యం అని ఉండాలి నీ కళ్ళ ముందు. ఒక మాట చెప్తాను వినండి. ఏ పెద్ద ఇన్వెన్షన్ అయినా లేక ఏ పెద్ద సాధన అయినా కూడా, ఇంకా చెప్పాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద రాకెట్ని తయారు చేసి అంతరిక్షంలోనికి పంపించడానికంటే ముందు వాళ్ళు కూర్చొని చేసే పని ఏంటంటే ఒక పెన్ను పేపర్ తీసుకొని దాన్ని గీస్తారు. తయారు చేసేటప్పుడు అప్పుడు ఏది పెట్టాలి, ఇప్పుడు ఏది పెట్టాలి, లేదు, ఫస్ట్ వాళ్ళు తయారు చేసి పెడతారు, బ్లూ ప్రింట్ అంటారు దాన్ని. ఒకటి క్రియారూపకం దాల్చక ముందు, ఒకటి నిజ స్వరూపం దాల్చడానికంటే ముందు దీన్ని తయారు చేయడానికి గల వెనకాల ఉన్నటువంటి చిత్రపటం అది తయారు చేయబడింది ఫస్ట్, దాంట్లో నుంచి ఇవన్నీ బయటకు వచ్చాయి. హల్లెలూయా. ఏమి లేకపోయినా పర్వాలేదు, ఒక దర్శనం ఉండాలి, ఒక లక్ష్యం ఉండాలి, స్పష్టంగా లక్ష్యం ఉండాలి. హల్లెలూయా. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి, చెప్పండి. లక్ష్యం స్పష్టంగా ఉండాలి. అలా లేకపోతే ఏమవుద్దంటే రోజులు ఉడికినే గడిచిపోతాయి. వెనక్కి తిరిగి చూస్తే అప్పుడే ముసలోని అయిపోయినా, అప్పుడే తెల్లంటికలు వచ్చినాయి అనిపిస్తుంది. ఇంకా చేయగలిగింది ఏముంది? రంగేసి కవర్ చేయడం తప్ప చేసేది ఏం లేదు. అప్పుడే వచ్చినాయి రోజులు, అప్పుడే ఇన్ని సంవత్సరాలు అయిపోయినాయి అన్నట్లో ఉండకూడదు మీ జీవితం. వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు ఇది చేశాను నేను, ఇది చేశాను, ఇది జరిగింది, ఇది అయిపోయింది, ఇంతవరకు వచ్చాను, ఇంకా ఇంత ఉంది అని స్పష్టత రావాలి. హల్లెలూయా. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. రైట్ ఇట్ అవుట్ ఇన్ డీటెయిల్. దాన్ని స్పష్టంగా రాయండి. దేన్ని? లక్ష్యాన్ని స్పష్టంగా రాయండి. ఏమండి, లేస్తే వాడికి డబ్బు ఉంది, వాడికి డబ్బు ఉంది, వాడికి డబ్బు ఉంది అని చెప్పేసి మీరు అంటారే, డబ్బున్న వాళ్ళందరూ కూడా ఊరికినే డబ్బులు గాలి గెలిచి వస్తే వాళ్ళు పైకి రాలేదు. వాళ్ళు చాలా విషయాలు చాలా స్పష్టంగా రాసి పెట్టుకున్నారు కాబట్టి ఈరోజు చాలా పైకి వచ్చారు. పైకి వచ్చిన వాళ్ళు ఎవరూ కూడా అడ్డదిడ్డంగా పైకి వచ్చిన వాళ్ళు కాదు. చాలా తక్కువ లంచాలు తీసుకొని ఇట్లా వచ్చిన వాళ్ళు కొంచెం ఉండొచ్చేమో, కానీ ఉన్నతమైన స్థానానికి దేశ విదేశాలలో కూడా కంపెనీలు పెట్టి ఇండస్ట్రీస్ పెట్టి నడిపించే స్థాయికి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళ దర్శనాన్ని లేక వాళ్ళ లక్ష్యాన్ని స్పష్టంగా రాసి పెట్టడం వలనే. హల్లెలూయా, ఆమేన్. మీరెవరైనా నేను అడిగితే స్పష్టంగా రాయగలుగుతారా? ఒక 10 విషయాలు స్పష్టంగా రాయగలుగుతారా? చచ్చే లోపల అసలు ఏం చేద్దాం అనుకున్నా ఈ భూమి మీద స్పష్టంగా రాయంటే రాస్తారా మీరు? అసలు అంత స్పష్టత ఉందా జీవితం మీద? ఆ స్పష్టతకు రావాలి. హల్లెలూయా. నీ దగ్గర ఏమీ లేకపోవచ్చు, బాధపడాల్సిన అవసరమే లేదు. ఏమీ లేకపోయినా బాధపడకండి. ఏమీ లేకపోవచ్చు, చదువు లేకపోవచ్చు, అందం లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, డబ్బు లేకపోవచ్చు, ఏమీ లేకపోయినా పర్లేదు. సపోర్ట్ కూడా లేకపోవచ్చు, నో ప్రాబ్లం. చెప్పండి, నో ప్రాబ్లం గట్టిగా.
ఏమి లేకపోయినా పర్వాలేదు, లక్ష్యం మాత్రం ఉంచండి చాలు. హల్లెలూయా. ఆ లక్ష్యాన్ని రాసి పెట్టండి. హల్లెలూయా. నీ దగ్గర లక్ష్యం ఉంటే దేవుడు ఆ లక్ష్యాన్ని నెరవేర్చడానికి నీకు అవకాశాలు కూడా నీ దగ్గర తీసుకొస్తాడు. లక్ష్యము నీ దగ్గర ఉంటే ఆ లక్ష్యాన్ని దేవుడు నెరవేర్చడానికి ఆయన అనేక అవకాశాలు తీసుకొస్తాడు నీ దగ్గరికి. కానీ లక్ష్యం లేకపోతే నీ దగ్గర దేవుడు కూడా ఏమని సహాయం చేయాలి? నీకు డబ్బులు ఈ ప్రభా అంటున్నావు. దేవుడు ఎందుకు ఇవ్వాలి డబ్బులు? దేనికోసం చెప్పు అంటున్నాడు దేవుడు. ఆమెన్. అర్థమవుతుందా? దేనికోసం డబ్బులు కావాలి నీకు? ప్లాట్ ఈ ప్రభా అంటున్నావు. ఎందుకోసం ప్లాట్ కావాలి? దేనికి కావాలి? ఏంటి లక్ష్యం? లక్ష్యాన్ని రాసి పెట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఇంటికి వెళ్ళిన తర్వాత కూర్చొని కొద్దిసేపు లక్ష్యాన్ని రాసి పెట్టండి. ఆమెన్. పక్కలతో చెప్పండి, లక్ష్యాన్ని ఈరోజు రాసిపెట్టు. ఇంకొంచెం ముందుకు వెళ్దాం. నీకుండేటువంటి లక్ష్యాలు నిన్ను విస్తృతపరిచేవిగా ఉండాలి. నీకుండే లక్ష్యాలు నిన్ను విస్తృతపరిచేవిగా ఉండాలి. నీకుండే లక్ష్యాలు నిన్ను విస్తృతపరిచేవిగా ఉండాలి. అంటే అర్థం ఏంటి తెలుసా అండి? నువ్వు ఒక లక్ష్యాన్ని పెట్టుకుంటే ఆ లక్ష్యము కోసము నిన్ను నీవు తయారు చేసుకునే వ్యక్తివిగా, నిన్ను నీ ఆలోచనలను గొప్ప చేసేవిగా, నీ శక్తి సామర్థ్యాలను పెంచేవిగా, నీ నీ బౌండరీస్, నీ సరిహద్దులను విశాలపరిచేవిగా లక్ష్యాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. అంటే అర్థమేంటి తెలుసా అండి? చిన్న చిన్న లక్ష్యాలు కలిగి ఉండకూడదు. ఈ సంవత్సరం ఎట్టు తిరిగి ఈ సంవత్సరం అయిపోయే లోపల ఒక పెన్ను ఖచ్చితంగా కొనుక్కొని ఉండాలి. అది కాదు లక్ష్యం. ఈ సంవత్సరం అయిపోయే లోపల ఎట్లయినా సరే నా బండి రిపేర్ చేయించాలి. అది కాదు లక్ష్యం. ఈ సంవత్సరం అయిపోయే లోపల ఒక జత ఖచ్చితంగా కొనుక్కోవాలి బట్టలు. అది కాదు లక్ష్యం. నీ లక్ష్యము నిన్ను విస్తృతపరచాలి. దానికోసం నువ్వు ట్రైనింగ్ తీసుకునేటట్టు కావాలి. హల్లెలూయా. నీ లక్ష్యం ఎంత పెద్దది కావాలంటే నిన్ను కూడా లక్ష్యం మార్చాలి. అర్థమవుతుందా? మనం అనుకుంటాం మనకు తగినట్టుగా మనం లక్ష్యాలను పెట్టుకుంటాం. అది తప్పు, చాలా తప్పు. నువ్వు పెట్టుకున్న లక్ష్యం నిన్నే మార్చేయాలి. నువ్వు ఆ లక్ష్యము కోసం మారే వ్యక్తివి కావాలి. నీ ఆలోచనలు మారాలి, నీ ప్రవర్తన మారాలి, నీ పద్ధతులు మారాలి, నీ సహవాసాలు మారాలి, నువ్వు తిరిగే వ్యక్తులు మారాలి. బావిలో ఉన్న నీవు, బావిలో కప్పలా ఉన్న నీవు సముద్రంలోనికి రావాలి. నువ్వు ఏర్పరుచుకునే లక్ష్యము నిన్నే మార్చాలి. ఆమెన్. నిన్ను మార్చాలి. అవసరమైతే కొన్ని కోర్సులు కంప్లీట్ చేయాల్సి వస్తే మళ్ళీ చదివి కోర్సులు కంప్లీట్ చేయాలి. కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదవాల్సి వస్తే కొన్ని పుస్తకాలు తెచ్చుకొని చదవాలి. మళ్ళీ ట్రైనింగ్ తీసుకోవాలి, మళ్ళీ నేర్చుకోవాలి, మళ్ళీ కొన్ని పుస్తకాలు పట్టుకోవాలి. అవసరమైతే మళ్ళీ కొన్ని కొత్త విద్యలు నేర్చుకోవాలి. ఆమెన్. లక్ష్యము అలా ఉండాలి. హల్లెలూయా. చెప్పండి, లక్ష్యం పెద్దది కావాలి. హల్లెలూయా. లక్ష్యం పెద్దదైతే మనం పెద్దోళ్ళం అయిపోతాం. మనకు తగినట్టుగా లక్ష్యం పెట్టుకుంటే అట్నే ఉంటాం. ఆమెన్. కాబట్టి ఎప్పుడు పెద్ద లక్ష్యాన్ని పెట్టుకోవాలి. దావీదు ఒక్కసారి ఇశ్రాయేలు ప్రజలకు తెలిసాడు. ఒకే రోజులో ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలిసిపోయాడు. వింటున్నారా? ఎలా? అందరూ భయపడ్డదాన్ని ఇతను పోయి చేశాడు కాబట్టి. అందరూ భయపడ్డదాన్ని, అందరూ ఆ గొల్యాతును చూసి భయపడ్డారు. కానీ ఇతను పోయి ఆ గొల్యాతును చంపాడు. కారణం ఏంటి? ఆ లక్ష్యం కోసం తనను తాను మార్చుకున్నాడు. అందరూ అంటున్న దానికి కట్టుబడలేదు. నీ వల్ల ఏమవుతుంది, నువ్వేడ చేస్తావు, నీ వల్ల అవుతుందా, ఇది అయ్యే పనేనా అనే మాటల్ని అన్నిటినీ పక్కగా తోసి అతను వెళ్ళిపోయాడు. హల్లెలూయా. నువ్వు గొప్ప లక్ష్యాన్ని కలిగి ఉండాలి అంటే మిగతా వాళ్ళు చెప్పే మాటల్ని కూడా ఒక్కోసారి తోసేయాల్సి వస్తుంది. అందరూ ఏమంటున్నారు అనేది ఒక్కోసారి పట్టించుకోకుండా కూడా ఉండాలి. ఖచ్చితంగా ఆ లక్ష్యమే నిన్ను పైకి తీసుకొస్తుంది. ఆమెన్. సో లక్ష్యము నిన్నే మార్చేది కావాలి.